చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అసహించుకో. చీకొట్టావు కదా, ఇంకా చాచి చంప పగలగొట్టు. అదొక్కటే తక్కువ. ఆ పని కూడా చేయి సంధ్య. సిస్టర్, ఏంటి మీరిద్దరూ అలా సీరియస్గా ఉన్నారు? వింధ్య, నువ్వు నా స్నేహితురాలివే. నువ్వు నన్ను బాధపెట్టి నేను నిన్ను బాధపెట్టి ఏం సాధిస్తాం చెప్పు? నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అనుకున్నవన్నీ అబద్ధాలు. అవన్నీ ఎవరో కల్పించి చెప్పారు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకుని ఏవేవో ఊహించుకుంటున్నావు. ఈ టైంలో నువ్వు ఈ విధంగా రియాక్ట్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. రోజు రోజుకి అందరూ నిన్ను ఇష్టపడే పరిస్థితి నుంచి ద్వేషించే పరిస్థితికి వెళ్ళిపోయావు. నా బిడ్డ పురుట్లోనే చనిపోయింది. ఆ బిడ్డని ఈ చేతులతోనే పట్టిపోసి పూడ్చిపెట్టాను. అలాంటిది ఇంకో బిడ్డ నా కడుపులో పడింది అని చెప్తే కనీసం మానవత్వం చూపించకుండా ఏంటి ఇది? నువ్వు మానవత్వం చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మా అత్తయ్య వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను. ఆగు సంధ్య. వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్ళవా? ఒక్క మాట. తర్వాత నీ జోలికి నేను రాను. ఏం చెప్పాలి? నువ్వు ప్రెగ్నెంట్ అవడం నాకు ఆనందంగానే ఉంది. నిన్ను గట్టిగా హగ్ చేసుకుని కాంగ్రాట్స్ చెప్పాలని కూడా నాకుంది. కాకపోతే చిన్న డౌట్. ఏంటది? నిజంగా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త లేదా నా భర్త? వింధ్య, వింధ్య, కొట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? కొట్టు. ఇది రెండోసారి అనుకుంటా షాపు విషయంలో నడి రోడ్డు మీద ఇలాగే చెయ్యెత్తావు. కొట్టు. ఇందాకే అన్నావు కదా చెంప పగలు కొట్టాలనిపిస్తుంది అని. కొట్టేసేయ్. నేను నీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, నాకు ఇదొక్కటి చెప్తే ఆ తర్వాత నీ జోలికే రాను. చెప్పు, ఈ బిడ్డకి తండ్రి నీ భర్త లేక నా భర్త? ఇన్నాళ్ళు నేను దిగజారిపోతున్నాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేదానివి కదా. దిగజారిపోయింది నేను కాదు, నువ్వు. ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? అసలు నీకు అసహ్యంగా అనిపించట్లేదా? చూడు, నేను తప్పు చేస్తున్నాను అంటున్నావు కదా, మరి నువ్వు కూడా ఆడదానివే కదా. నువ్వు కూడా ఇలాంటి తప్పే చేస్తున్నావా? చెప్పు. కట్టుకున్న భర్తుండగా ఇలాంటి తప్పుడు పనులు నువ్వు కూడా చేస్తున్నావా? నీదేమో వ్యక్తిత్వం, నాది కాదా? నువ్వేమో పతివ్రతవి, నేను తప్పుడు అమ్మాయిని. ఇద్దరం ఒకే ఊర్లో కలిసి మెలిసి పెరిగాం. నేను తప్పు చేసేదాన్నే అయితే
నువ్వు కూడా తప్పు చేస్తున్న దానివే కదా. ఏంటి వింధ్య, ఏం ఆలోచిస్తున్నావు? మాట్లాడు. అన్యాయంగా ఇలాంటి మాటలు మాట్లాడితే అది నీకు నీ కుటుంబానికి మంచిది కాదు. ఖచ్చితంగా అది నీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సరే పడని. న్యాయమో అన్యాయమో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ లాంటిది చేయిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నా అనుమానం కూడా క్లియర్ అయిపోతుంది. పద. వదులు. నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నీ భర్త చెప్పాడు, నీ అత్త చెప్పింది, మీ మావయ్య చెప్తున్నాడు, నేను కూడా చెప్తున్నాను మారమని. ఎంతమంది చెప్పినా నువ్వు మారకపోతే నీకు పిచ్చి పట్టింది అంటారు. సొసైటీ మొత్తం నిన్ను పక్కన పెడుతుంది. మనం మనుషులుగా ఆలోచించాలి. మానవత్వం లేకుండా ఇలా మూర్ఖత్వంగా ఆలోచించకూడదు. ఇప్పుడు చెప్తున్నాను చూడు. నాకు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా నిజాయితీ నీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ బిడ్డ నా బిడ్డ. నువ్వు సంతోషపడ్డా ఏడ్చినా అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇన్నాళ్ళు నన్ను నా భర్తని ఏడిపించావు. ఇప్పుడు నా బిడ్డ పైన నిందలేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. మారితే మనిషిగా మిగులుతావు. మారకపోతే పశువుకి నీకు తేడా ఉండదు. గుర్తుపెట్టుకో. ఏంటి సిస్టర్ అన్ని మాటలు మాట్లాడింది? పశువుకి నీకు తేడా తెలీదు అంటుంది. నువ్వు అసలు మనిషివే కాదు అంటుంది. మనిషివి కాకపోతే ఎవరివి నువ్వు? ఎంత మాట నాకే అవమానంగా ఉంది సిస్టర్. నిజంగా ఆవిడే నిజాయితీ పర్రాలైతే నువ్వు చెప్పినట్టు టెస్ట్లన్నీ చేయించుకుని తనని తాను ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు నీకు అనుమానం కూడా ఉండదు కదా. ప్రూవ్ చేసుకోకుండా తప్పించుకుంటూ నువ్వు మనిషివా పశువా అని నిన్నే అడుగుతుందంటే దానికి అర్థమేంటి? ఎస్కేపింగే కదా. సిస్టర్, ఏదో జరుగుతుంది. నీ అనుమానమే కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటండి ఇది? సంధ్య ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన ప్రపంచంలో పెనుమార్పులు ఏమైనా జరగబోతున్నాయా? మరి ఇది అతిగా లేదా? మొదట్నుంచి చూస్తూనే ఉన్నాను అత్తయ్య గారి వాలకం. వద్దు వద్దు అంటే సంధ్యని తీసుకుని పూజకి వెళ్లారు. సంధ్య కోసం షాప్ ఓపెనింగ్కి వెళ్లారు. ఇప్పుడు సంధ్య ప్రెగ్నెంట్ అని తెలియగానే పూలు పళ్ళు స్వీట్స్ అన్ని తీసుకెళ్లి హడావుడి చేస్తున్నారు. ఇది కూడా చాలదన్నట్టు ఇప్పుడే నా ముందే సంధ్యకి ఫోన్ చేసి ఐశ్వర్యం అంటే ఆస్తులు అంతస్తులు కాదు, నవమాసాలు మోసి బిడ్డని కనడమే ఐశ్వర్యం అని అంటున్నారు. ఏ బిడ్డని ఆవిడ మాత్రమే కంటుందా? గతంలో నేను కనలేదా? మళ్ళీ రేపు మాపో బిడ్డని కననా? అయినా సంధ్య పేరు విన్నా సంధ్య ప్రస్తావన తీసుకొస్తే నేను డిస్టర్బ్ అవుతానని
సంధ్య వల్ల నాకు ప్రాబ్లం అవుతుందని తెలిసిన తర్వాత కూడా అత్తయ్య కావాలని నన్ను బాధ పెట్టడం కోసమే ఆ సంధ్యకి ఫోన్ చేస్తున్నారు. మాటలతో నేను మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, నన్ను అత్తయ్య బాధ పెడుతున్నారు. ఇప్పుడేంటి? అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు సంధ్యతో మాట్లాడొద్దు, ఫోన్ చేయొద్దని చెప్పాలా? అంతేనా? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నాకు అమ్మ నవ్వాలనుంది. పైగా మనం పెంచుకుంటున్న బిడ్డ మన రక్త మాంసాలు పంచుకుని పుట్టిన బిడ్డ కాదు కదా. వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, అలా అని నాకు బిడ్డ మీద ప్రేమ లేదని కాదు. బిడ్డంటే నాకు ప్రాణం. నేను ఈ బిడ్డని దూరం చేసుకోను. కానీ సంధ్య తల్లవుతుందని తెలియగానే వాళ్ళ అత్తయ్య గారి మొహంలో ఆనందం చూసారా? ఆవిడ కంటే కూడా మా అత్తయ్య ఆనందం చూసారా? అత్తయ్య ఆరాటం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అమ్మ నవ్వాలనుందండి. నాకు ఇంకో బిడ్డను ఎత్తుకోవాలనిపిస్తుందండి. మనిద్దరం మళ్ళీ పిల్లల్ని కందామండి. వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలంటే చెట్టు మీద కాయలనుకుంటున్నావా? ఇలా తెంచి అలా తీసుకురావడానికి? ఇన్ని రోజులు లేంది ఇప్పటికిప్పుడు పిల్లలంటే ఎలా? బిడ్డల దూరమై సంధ్య గారి అదృష్టం బావుండి మళ్ళీ తల్లి కాబోతోంది. ప్రతిదీ సంధ్య గారితో పోల్చుకొని సంధ్యలాగే నాకు కావాలంటే ఎలా? ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో దేవుడికి అన్నీ తెలుసు. నిజంగా ఆ దేవుడు కరుణిస్తే తప్పకుండా మనకి బిడ్డలు పుడతారు. నువ్వు ఆరాటపడ్డంత మాత్రాన, నువ్వు పంతానికి పోయినంత మాత్రాన చిటికెలో అన్ని పనులు కావు. అంతా రాసిపెట్టుంటుంది. లేని దాని గురించి బాధపడకు, ఉన్న దాంట్లో ఆనందపడు. ఏమండి, నేనొక బిడ్డకి జన్మనిచ్చి ఇన్ని రోజులవుతుంది. అవతల సంధ్య ప్రెగ్నెంట్ అయింది. కానీ నాకింతవరకు అదృష్టం దక్కలేదు. దేవుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురు చూడాలా? లేదు, సంధ్యలాగే నేను అమ్మనవ్వాలి. సంధ్యలాగే నేను కూడా ఒక బిడ్డనెత్తుకోవాలి. సంధ్య అనుభవించే ఆనందం తప్పన ఆ హడావిడంతా నాకు కావాలి. నేను సంధ్య కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. నేనింకో బిడ్డకి జన్మనివ్వాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త లేదా నా భర్త? నన్ను క్షమించి వింధ్య. నువ్వు నన్ను తిట్టినా బాధ పెట్టినా అన్నింటినీ భరించాను. కానీ పుట్టబోయే నా బిడ్డ పైన నువ్వు వేసిన నిందని తట్టుకోలేకపోయాను. ఇప్పటికే బిడ్డల్ని దూరం చేసుకుని అమ్మ అనే పిలుపుకి దూరమైన నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది దేవుడి దయ వల్ల బిడ్డ రూపంలో నాకు ఆశలు చెగురించాయి. నువ్వలా మాట్లాడేసరికి ఎప్పుడూ లేంది నీ మీద చెయ్యెత్తాను. ఆ క్షణంలో నువ్వన్న మాటకి నాకు నీ మీద కోపం వచ్చి ఏం చెయ్యాలో అర్థం కాక అలా ప్రవర్తించాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా వింధ్యపై చెయ్యెత్తానా అనిపిస్తుంది. నీకు మాట్లాడడం రాదు. కొన్ని విషయాల్లో మూర్ఖంగా ఉంటావని తెలుసు. ఇలా ప్రతిదీ నీ గురించి తెలిసిన నేను నువ్వొక్క మాట జారగానే
నీ పైన నేను చెయ్యెత్తడమేంటి? ఇదేనా మన మధ్య ఉన్న స్నేహం? ఇదా నేను నీకిచ్చిన విలువ? తప్పైపోయింది వింధ్య. ఈ చెయ్యే కదా నీ మీద లేపింది. ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరగకూడదు. సంధ్య, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మ నిన్ను వింది ఇంటికి తీసుకెళ్తుంటే నేను భయపడుతూనే ఉన్నాను. నేను భయపడినట్టుగానే అక్కడేదో జరిగింది. ఇంకొద్దిసేపు నేను రావడం ఆలస్యం అయితే చెయ్యంతా కాలిపోయేది. అసలు నేను పొట్టి మనిషి కూడా కాదు. నీ కడుపులో బిడ్డ ఉంది. ఇప్పటికే మన ఇంట్లో అశుభం జరిగింది. మనందరం ఎంత బాధపడ్డామో గుర్తులేదా? ఇప్పుడు నువ్వు బాధపడి నీతో పాటు మమ్మల్ని అందరినీ బాధ పెడతావా? చూడు, చెయ్యి ఎలా గాయమైందో. రా. సంధ్య, చెయ్యెందుకు కాల్చుకున్నావు? ఎవరి కోసం ఇదంతా? వింధ్య ఏదో అందని నేను ఆవేశం తట్టుకోలేక దాని మీద చెయ్యి లేపానండి. నా స్నేహితురాలి మీద చెయ్యి లేపానని నా మీద నాకే గిల్టీ అనిపించి నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఏంటి సంధ్య ఇది? ఇలాంటి టైంలో ఈ పిచ్చి పనులేంటి? అయినా నీకు చెయ్యి ఎత్తంత కోపం వచ్చిందంటే ఏదో అనరాని మాటే అనుంటుంది. నిన్నంత బాధ పెట్టే మాట విందే ఏం మాట్లాడింది? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త లేదా నా భర్త? సంధ్య, చెప్పు, ఏమంది? ఏం లేదండి. నాకు చెప్పకుండా దాస్తున్నావంటే ఖచ్చితంగా వినకూడని మాట ఏదో అనుంటుంది. వదిలే సంధ్య. అసలు దీని అంతటికీ కారణం అమ్మే కదా. అమ్మకి ముందు అసలు విషయం చెప్పేద్దాం. ఏంటి సిస్టర్, ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఏంటి విశేషం? అత్తయ్య చెప్పారు కదా నేను మారాలి అని. నేను మారాలంటే ముందు నా మాట తీరు, నా ప్రవర్తనే కాదు, నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలి. ఇక నుంచి ఆయనతో నేను సఖ్యతగా ఉంటాను. ఆయన ప్రేమని నా వైపుకి తిప్పుకుంటాను. ప్రేమతో విజయం సాధిస్తాను. ఏంటండి, ఏం కావాలి? ఏం లేదు. ఏదో వెతుకుతున్నట్టున్నారు. ఏం కావాలండి?
ఫైల్ కావాలి. ఇక్కడే ఎక్కడో పెట్టానండి. మౌనిక, కాస్త వెతికి తీసుకొస్తావా? ఆ, మౌనిక ఎందుకు? నేను వెతుకుతానులే. మౌనిక, నువ్వు వెళ్ళు. అరే, వెళ్ళమని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఉన్న పలంగా మౌనికను పంపిస్తున్నావు? అబ్బా, నేను వెతుకుతాను కదండి. రండి. ఈవిడ అందంగా రెడీ అవ్వడం ఏంటి? బావ రాగానే నన్ను బయటకు పంపించడం ఏంటి? ఏం జరుగుతుంది? అయ్యో రామా, నేను బావ కలిసిపోవాలనుకుంటే వీళ్ళిద్దరు కలిసిపోయేలా ఉన్నారే. కంపదీసి బావ అందంగా రెడీ అయినా విందెం చూసి పడిపోయి ఉంటాడా? ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే ఇదేనా అండి? కాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. ఇక్కడ పెట్టాను. ఇదేనేమో చూడండి. ఇది కూడా కాదా? నేను మీరిక్కడ పెట్టింది. ఏంటండి అలా చూస్తున్నారు? వింధ్యా, ఈరోజేంటి చాలా అందంగా కనపడుతున్నావు? తలలో మల్లెపూలు, ఈ హడావిడంతా ఏంటి? మీకోసమేనండి. నా కోసమా? మిమ్మల్ని ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టాను, ఎన్ని మాటలన్నాను. ఇక మీదట నేను మిమ్మల్ని అస్సలు బాధ పెట్టానండి. మనిద్దరం సంతోషంగా ఉండక ఎన్ని రోజులైందో. ఏమండి, ఈ రోజు నుండి మీరు నేను సంతోషంగా ఉందామండి. ఈ పూలు ఇవన్నీ మీకోసమేనండి. అదే, సడన్ గా ఏంటి ఇంత మార్పు? ఏ, ఈ మార్పు మీకు నచ్చలేదా? నేను అందంగా లేనా? అసలు నేను మీకు నచ్చానా లేదా? అయ్యయ్యో, నువ్వు నాకు నచ్చకపోవడం ఏంటి వింధ్యా? ఈ చీరలో, ఈ పూలతో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ముద్దు చేస్తున్నావు. ఏమండి, అంటే ఇన్నాళ్ళు మీరు నా మీద పెట్టుకున్న కోపం, ద్వేషం అన్నీ పోయినట్టే కదా? అమ్మయ్యా, ఐ లవ్ యూ అండి. హే, ఏంటిది? మీరు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సరే సరే, అవేమీ మనసులో పెట్టుకోలేదు. నేను నిన్ను క్షమించేశాను. వింధ్యా, ఆ కన్నీళ్ళేంటి? వింధ్యా, అందమైన అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు దిష్టి చుక్క లాంటివి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఏమండి, నిజంగా నేనెప్పుడు నవ్వుతూ ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయాలి? నిజంగా మీరు నన్ను క్షమించినట్టయితే, నా మీద మీకు ఏ కోపం లేకపోతే నాకు ముద్దు పెట్టండి. ఎక్కడ ముద్దు పెట్టాలి? నుదుటిపైన లేక పెదాలపైన? మీ ఇష్టం. నా ఇష్టమైతే నీ పెదాలపైనే. చేసింది పదిలం, నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం. పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి.
ఏంటి సిస్టర్ ఏదో పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? కళ్ళు మూసుకుని ఏదో మైమర్చిపోతున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అయినా ఇక్కడ నువ్వున్నావేంటి? ఆయన ఎక్కడున్నారు? ఆయనెవరు? అదే మీ రాజేష్ బావా. ఆ? బావ నీ గదిలోకి ఎప్పుడొచ్చాడు? కొంపదీసి పగటి కలలేమైనా కంటున్నావా ఏంటి? అవును, ఈ టైంలో ఇంత మంచిగా రెడీ అయ్యావు, చక్కగా పువ్వులు కూడా పెట్టుకున్నావు. ఏం కలగన్నావేంటి? ఆయన రూమ్లోకొచ్చారు. నేను నిన్ను బయటకు కూడా పంపించాను కదా. ఆ? నేను ఇప్పుడే కదా వచ్చింది. ఓహో, అర్థమైంది. బావ వచ్చినట్టు నువ్వు కలలు కంటున్నావా? బాగుంది. ఇంతకీ ఏం కలగన్నావేంటి? మీ బావ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతున్నట్టు ఏదో కల వచ్చిందిలే. దీని సోకు తగలయ్యా. అయినా బావ దగ్గరికి తీసుకోవాల్సింది నన్ను కదా. బావ పైన ఇలాంటి కలలు రావాల్సింది నాకు కదా. ఇంత కష్టపడి సంధ్యని వింధ్యని విడగొడితే వింధ్య ఏంటి సడన్గా మారిపోయి బావ మీద ప్రేమ వలకబోస్తోంది. సంధ్యకొచ్చిన ప్రెగ్నెన్సీ వల్లే వింధ్యలో ఈ మార్పు వచ్చిందా? వింధ్య బావ ద్వారా మరో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని చూస్తుందా? లేదు. నేనుండగా వాళ్ళిద్దరిని ఎలా ఒకటి కానిస్తాను? వాళ్ళిద్దరూ ఒకటైతే ఇక నేనుండి ఏంటి ప్రయోజనం చెప్తా. కనీసం గుడికైనా వెళ్ళి నా మొక్కుని తీర్చుకోవాలి. అమ్మవారి కరుణా కటాక్షాలు నా పైన ఉంటేనైనా ఆయన మనసు మారుతుంది. ఆయన జరిగిందంతా మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకుంటారు. కనులు ఎప్పుడు కనని పెదవులెప్పుడు అనని హృదయం ఎప్పుడు వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి వెలుగు తెరలే పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా చూసుకోవచ్చు కదా, అంత హడావిడేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికెళ్తున్నానండి. గుడికా? నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే అమ్మవారే దిక్కనుకుని గుడికెళ్ళాలనుకున్నాను. ఏ ప్రాబ్లం గురించి? మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మాటలతో చిత్రహింసలు పెట్టాను. ఇప్పటికిప్పుడు నేను మీ దగ్గరకొచ్చి ఏవండి అని పిలిస్తే మాత్రం మీ మనసు మారుతుందా? మీరు నన్ను దగ్గరికి తీసుకుంటారా? మనిద్దరం ప్రేమగా ఉండగలుగుతామా? లేదు కదా. మీరు జరిగినవన్నీ మనసులో పెట్టుకుని నాతో ప్రేమగా ఎలా ఉంటారు? వింధ్య, వెయిట్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయి. ఇప్పుడేమైందని? గుళ్ళు గోపురాలకు వెళ్ళి పూజలు ఉపవాసాలని అవేం మొదలు పెట్టకు. నేను అవేమీ మనసులో పెట్టుకోను. నువ్వేదో డిస్టర్బ్గా ఉండి మాట్లాడావని నాకు తెలుసు. వదిలేయమని చెప్పాను కదా. నిజంగానా? మీరు నన్ను ఈ విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టే కదా? మీరు మనసులో ఏదో పెట్టుకోలేదు కదా? నేనేం పెట్టుకోలేదు. అయితే ఒట్టేసి చెప్పండి. ఇదిగో ఒట్టేసి చెప్తున్నాను.
వింధ్య ఏంటిది? నాకు మీరు కావాలండి. మీ ప్రతిరూపం కావాలి. పదమ్మా. రామ్మా. నిన్ను చూస్తే జాలేస్తుంది వింధ్య. అప్పటికప్పుడే కోప్పడతావు, అప్పటికప్పుడే ప్రేమను చూపిస్తావు. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చారు. అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? సరే, ఏంటో చెప్పు. నాకు అమ్మని కావాలనుంది. ఇంకొక బిడ్డని కందామండి. పాపైనా బాబైనా పర్వాలేదు. మన పాపతో చక్కగా ఆడుకోవడానికి ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది. నువ్వింత ప్రేమగా ఉంటే మనిద్దరి మధ్య ఏ సమస్య లేకపోతే ఒకరేంటి 2 పిల్లలనైనా కనొచ్చు. ఇద్దరా? అంటే కవల పిల్లలా? నిజంగా నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా వింధ్య? నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. అత్తయ్య, తను మా అమ్మగారు. నమస్కారం అండి. వింధ్య మావయ్య గారు. నమస్కారం అండి. మా వింధ్య చాలా అదృష్టవంతురాలండి. పుట్టింట్లోనూ సమస్య లేదు, మెట్టినింట్లో కూడా సమస్య లేదు. మీ గురించి నా కూతురు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. ఐ లవ్ యూ వింధ్య. లవ్ యూ టూ అండి. అంతేనా? భర్త భార్యకి ఐ లవ్ యూ చెప్తే భార్య తిరిగి ఐ లవ్ యూ చెప్పేది ఇలాగేనా? మరెలా? ముద్దు పెడుతూ చెప్పాలి. అయ్యో ఏవండి, ఆడపిల్లకి అబ్బాయి ముద్దు పెట్టడం కామన్. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయే ముద్దు పెట్టాలి. పోండి మీరు. హే, ఈరోజు నా శ్రీమతిని ముద్దు పెట్టేంత వరకు వదిలిపెట్టను. అమ్మగారు, అమ్మగారు, చిన్నమ్మగారు. రే, ఏంటా అరుపులు? అసలు వెళ్ళెక్కడి నుంచి? ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్గా వచ్చేయడమేనా? సారీ అమ్మగారు, తప్పైపోయింది. రే ఆగురా. ఏంటి హడావుడిగా వచ్చావు? విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? సంధ్యమ్మ గారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. రే, ఏం మాట్లాడుతున్నావురా? సంధ్య గారు ఇక్కడికి రావడం ఏంటి? రే, జోక్ చేస్తున్నావా? అయ్యో, నేనెందుకు జోక్ చేస్తానయ్య గారు? సంధ్య గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. తొందరగా రండి. వింధ్య, ఏం జరుగుతుందో నాకు తెలియదు. తనెందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు ప్లీజ్. అమ్మా వింధ్య, ఎలా ఉన్నావమ్మా? నీ గురించి మీ అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఇదిగో అమ్మా, నీకోసం పిండి వంటలు తీసుకొచ్చాను. అమ్మ వింధ్య,
నేను చేసినవి కాదు, మీ అమ్మే చేసి పంపించిందమ్మా. సంతోషం. థ్యాంక్ యూ. ఆ వింధ్య, నీకోసం చలివిడి కూడా తీసుకొచ్చాను. చలివిడా? అవునమ్మా, సంధ్య తల్లి కాబోతుంది కదా, అందుకే ఆచారం ప్రకారం చలివిడి తీసుకొచ్చాను. సంధ్య ఒక్కతే నా కూతురు కాదు కదా, నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. అందుకేనమ్మా సంధ్యతో పాటు నీ కూడా చలివిడి తీసుకొచ్చాను. ఇవాళ కాకపోతే రేపో మాపో మళ్ళీ నువ్వు నీళ్ళొసుకుంటావు కదా, అందుకే తీసుకొచ్చానమ్మా. అమ్మా, ఏంటి ఎక్కువ మాట్లాడానా? చాలా థ్యాంక్స్ అండి. మీ నోటి వాక్కు వల్ల ఆ ముచ్చట కూడా తీరిపోతే మేం చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. అమ్మా, ఇచ్చేసాం కదా, వెళ్దామా? ఒక్క నిమిషం ఆగవే. ఏమైంది మీ ఇద్దరికి? అలా పొడి పొడిగా ఉన్నారేంటి? పత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. పంతులు గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. ఏదైనా పూజ జరిపించాలా? అవును పంతులు గారు, నేను ఆల్రెడీ ఒక బిడ్డకి తల్లినైనప్పటికీ ఇంకో బిడ్డని పొందాలన్న ఆశతో ఉన్నాను. మా కాపురంలో ఎన్నో సమస్యలున్నాయి. ఈ సమస్యలు తీరాలంటే నేను అమ్మనవ్వాలి. అమ్మవారి దయ వల్ల నాకింకో కాన్పవ్వాలి. ఏవైనా హోమాలు పూజలు చేస్తే నాకు అదృష్టం దక్కుతుందా? అలాంటి ఉంటే చెప్పండి, నేను జరిపిస్తాను. అమ్మా, ఒక కాన్పుకి మరో కాన్పుకి మధ్య కొంత దూరం పెరగడం సహజం. ఒక బిడ్డకు జన్మనిచ్చిన నీకు ఇంకో అవకాశం ప్రసాదించరా ఆ దేవుడు? కొద్ది రోజులు ఓపిక పట్టు. కాదు కూడదని నువ్వు పట్టుబడితే సౌభాగ్యవ్రతాలు హోమాలు అంటూ ఉంటాయి. అవి చేయిద్దామంటే నేను వచ్చి వాణిగారితో మాట్లాడతాను. అయ్యో పంతులు గారు, నా ఆరాటం మీకు తెలీదు. అవతల సంధ్య ప్రెగ్నెంట్ అయింది. ఆవిడ గారు ప్రెగ్నెంట్ అయితేనే మా ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. అదే తనకి బిడ్డ పుడితే ఇంకెంత హడావుడి చేస్తారో. లేదు, తనతో పాటు నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. నేను బిడ్డని కనాలి. ఆ ఆనందాలన్నీ నాకు దక్కాలి స్వామి. పంతులు గారు, అత్తయ్యతో మాట్లాడడం ఎందుకు? సౌభాగ్యవ్రతం నేను చేసుకుంటాను. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. అమ్మా, ఈ వ్రతం నువ్వు ఒక్కదానివే కాదు, భార్యాభర్తలిద్దరూ కూర్చుని జరిపించేది. ఒకసారి మీ అత్తగారినో లేదంటే రాజేష్ గారినో తీసుకురా, అప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా? ఇప్పుడు నేను వెళ్ళి నా సంతానం కోసం వ్రతాలు పూజలు అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. స్వామి, నన్ను కరుణించి ఇంకొక్క అవకాశం ఇచ్చి నాకు అమ్మ అని పిలిపించుకునే భాగ్యమివ్వు. మా అత్తయ్య ఆస్తులు అంతస్తులు ఉంటే కాదు, నవమాసాలు మోసిన కన్నబిడ్డ ఉంటేనే ఐశ్వర్యవంతురాలు అంది. ఇప్పుడు సంధ్యేమో ఐశ్వర్యవంతురాలు, నేనేమో దురదృష్టవంతురాలనా? నేను ఐశ్వర్యవంతురాలను అవుతాను. నాకొక్క అవకాశం ఇవ్వు.
ఎందుకు వింధ్య నా కూతురు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అయితే మీ కూతురు మీకు అన్ని విషయాలు చెప్పిందా? చూడండి ఆంటీ, నేను చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగాను. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మా అమ్మలాగా చూసుకున్నాను. దయచేసి మీరు మధ్యలో రావద్దు. వచ్చారా, చూసారా, అంతే. మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. మీకిచ్చే గౌరవం కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తూ నన్ను చూసి చూడనట్టు ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆంటీ, ఏమంటున్నారు? నేను మీ కూతురి జీవితాన్ని నాశనం చేశానా? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. బహుశా సంధ్య తనకి అనుకూలంగా మీకు చెప్పిందేమో కానీ మీకన్ని విషయాలు తెలియవు. సంధ్యే నా జీవితాన్ని నాశనం చేసింది. ఏం చేసిందమ్మా? అది కష్టపడి లోన్ తెచ్చుకొని షాప్ పెట్టుకుంటే దాన్ని తగలబెట్టడమా? లేనని చెప్పి ఈ ఊరొచ్చి అదే స్నేహితురాల్ని ఏడిపించడం ఏ న్యాయం అమ్మా ఇది? నేను అదే అడుగుతున్నాను. ఏ న్యాయం అంటే ఇది? అసలు స్నేహం అనే ముసుగులో నా భర్తని ఎందుకు వల్ల వేసుకుంది? ఎందుకు నన్ను ఏడిపిస్తుంది? నా భర్త నాతో పాటు కలిసి భోజనం చేయక, నాతో కలిసి సంతోషంగా ఉండక అసలు ఎన్ని రోజులైందో తెలుసా? నా సంతోషాలన్నీ మీ కూతురు ఎత్తుకెళ్ళిపోయింది. నా భర్త నా గురించి కాకుండా మీ కూతురు గురించి ఆలోచిస్తున్నాడు. చాలమ్మా. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, నా కూతురిపైన ఎలాంటి నిందలు వేయకమ్మా. నా కూతురు నిప్పు. నేను అలాగే అనుకున్నాను ఆంటీ, నిప్పు అని అనుకున్నాను. కానీ ఆ నిప్పు నా కాపురాన్ని ఇలా కాల్చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సంధ్య నా వైవాహిక జీవితాన్ని కాల్చి బూడిద చేస్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? అందుకే నా భర్తని సంధ్య నుంచి కాపాడుకోవడం కోసమే నేనే మీ కూతురు షాపు తగలబెట్టాను. నేనే ఇన్సూరెన్స్ ని రాకుండా చేశాను. నేనిలా చేయడానికి కారణం మీ కూతురే. మాట్లాడుతున్నాను. నోర్మై వింధ్య, నోర్మై వింధ్య. ఇంకొక్క మాట నా కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఇది కలో నిజమో నాకేం అర్థం కావడం లేదు. ఊరంతా సంధ్య వింధ్య ఒక్కరే, ఇద్దరు కాదు అనేవారు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు అనేవారు. స్నేహం కోసం ఒకే ఊరి వాళ్ళని పెళ్లి చేసుకొని ఒకే ఊళ్ళో అడుగుపెట్టి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మీరు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయారా? నా కూతురు ప్రాణం పోయినా ఎప్పుడు తప్పు చేయదమ్మా. దయచేసి ఎలాంటి ఆలోచనలు నీ మనసులో నుంచి తీసేయ్. అది నీ సంధ్య, నీకు తెలీదా? నేను పొరపడ్డానంటే నా సంధ్య ఎప్పటికీ అలా చేయదేమో అనుకున్నాను. అలానే నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టే నా భర్త పైన కన్ను వేసింది. నా భర్త డైరీలో తన స్థానం సంపాదించుకుంది. నా భర్త మనసులోకి ఎంటర్ అయింది. ఆయన కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీ కూతురు గురించి ఆలోచిస్తుంటే మరి నా కాపురం నిలబెట్టుకోవడానికి నన్నేం చేయమంటారు చెప్పండి ఆంటీ. ప్రాణ స్నేహితురాలని కూడా చూడకుండా నన్ను ఏడిపిస్తూ నా భర్తతో చట్టపట్టలేసుకుని తిరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమంటారా? పోనీలే నా స్నేహితురాలని నన్ను మౌనంగా కూర్చోమంటారా? అసలు ఏ ఆడపిల్ల భర్తని వదులుకుంటుంది చెప్పండి? ఏ ఆడపిల్ల తన భర్త తప్పటడుగులు వేస్తే భరిస్తుందో చెప్పండి? స్నేహం అనే ముసుగులో వెన్నుపోటు పొడుస్తుంటే
నా స్నేహితురాలే కదా అని ఏ స్నేహితురాలు మౌనంగా ఉంటుంది? చెప్పండి ఆంటీ, మీ కూతురు చేసింది న్యాయమేనా? చెప్పండి. సంధ్య నా ప్రాణం అనుకున్నాను. సంధ్య కోసం ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుని నేను ఈ ఊరికొస్తే నన్ను ఏడిపిస్తూ నా జీవితాన్ని చీకట్లోకి తోసేస్తుంది. నా ప్రాణమని నమ్మినందుకు మా అమ్మ నాన్నని ఎదిరించి నా ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నా కూతురు దేవత. ఏ తల్లైనా ఇలాగే మాట్లాడుతుందంటే తన కూతురు దేవత అని అనుకుంటుంది తప్ప దెయ్యము రాక్షసి అని అనుకోదు కదా. అవును, మీ కూతురు దేవతే. మీరు అనుకుంటున్నట్టే నా భర్త కూడా దేవత అని అనుకుంటున్నాడు. అదే ప్రాబ్లం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు తన చీకటి కోణాన్ని మీరు చూడండి. తను వేసే తప్పటడుగుల్ని మీరు చూడండి ఆంటీ. అప్పుడు తెలుస్తుంది మీకు సంధ్య అంటే ఏంటో. నాకు గత్యంతరం లేక నా కాపురాన్ని కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తిత్వం లేని సంధ్యని దూరం పెట్టాను. ఇంకా దూరం పెడతాను. నా జోలికి, నా కాపురం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను. ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు? నాకు బాధగానే ఉంది. నేను మీకంటే ఎక్కువ ఏడ్చాను. కానీ ఏం లాభం? సంధ్య కోసం కన్నీళ్లు కార్చడం కూడా వృధానే. అసలు అలాంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించకండి. అసలు తను చాలా కమర్షియల్. మీరు వదిలేసేయండి. నన్నే ఇంతగా ఏడిపిస్తున్నావంటే నా కూతుర్ని ఇంకెంతగా ఏడిపిస్తున్నావో నాకిప్పుడు అర్థం అవుతుంది. నా సంధ్య నిన్ను మోసం చేసింది, నీ భర్తతో పాటు తిరిగిందని ఏవేవో నిందలు వేశావు. నా కూతురు తప్పు చేసింది అంటున్నావు. సరే, నువ్వు చెప్పిన దాని ప్రకారం నా కూతురితో పాటు నీ భర్త కూడా తప్పు చేసినట్టే కదా? ప్రస్తుతానికి నువ్వన్నదే నిజమనుకుంటే నా కూతుర్ని ఒక్కదాన్నే ఎందుకు శిక్షిస్తున్నావు? నిన్ను మోసం చేసిన నీ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావు? నీ స్నేహాన్ని వదులుకున్నట్టు నీ భర్తను కూడా వదులుకోకపోయావా? నీ కాపురాన్ని నా సంధ్య కూల్చింది, నీకు మనశ్శాంతి లేకుండా చేసింది, నీకు తెలియకుండా చీకట్లో ఏదేదో గడిపింది అని నానా మాటలన్నావు కదా. నా కూతురు నీ భర్త కలిసి చేశారని చెప్తున్నావు కదా. మరి అలాంటి భర్తతో నువ్వెందుకు కాపురం చేస్తున్నావు? తప్పు చేసిన భర్తని, పరాయి స్త్రీని మనసులో పెట్టుకున్న భర్తని నువ్వింకా ఎందుకు క్షమిస్తున్నావు? ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నువ్వు తనకి విడాకులిచ్చేసి నీ భర్తకి దూరంగా ఉండొచ్చు కదా. మాట్లాడవేంటమ్మా? నా కూతురు నీ భర్త తప్పు చేసినప్పుడు శిక్ష మాత్రం నా కూతురికి మాత్రమే వేసి నీ భర్తనెందుకు వదిలిపెట్టావు? ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి. నువ్వు చెప్పే వాటికి ఆధారాలు లేవు కాబట్టి. నీవి కేవలం అనుమానాలే కాబట్టి. ఏంటి వింధ్య, మాట్లాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను. తప్పు చేసిన నీ భర్తతో కాపురం ఎందుకు చేస్తున్నావు? విడాకులిచ్చేయ్. ఇస్తే నా భర్త మీ కూతురి వైపు తిరుగుతాడని నాకు భయంగా ఉంది. అయినా మెళ్ళో తాళి పడ్డ తర్వాత ఏ ఆడపిల్ల విడాకులివ్వాలని కోరుకుంటుంది? ఒకవేళ నేనిచ్చినా సంధ్య ఆయన ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నష్టపోయేది నేనే కదా.
అసహ్యంగా లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురికో భర్తున్నాడు, దానికో కుటుంబం ఉంది. రేపో మాపో అది తల్లి కాబోతుంది. నీ భర్త గురించి, మీ అత్తగారి గురించి, మీ మామగారి గురించి నా కూతురు ఎంతో గొప్పగా చెప్పింది. అలాంటి మంచి కుటుంబానికి కోడలు వయ్యుండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? వింధ్య, నీకెన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు. కాని ఒక్కడు చెప్తున్నాను, నువ్వు ఏ నిందలైతే నా కూతురిపైన వేశావో అవి అబద్ధం. నా కూతురు ఏ తప్పు చెయ్యలేదు. నా కూతురు నిప్పు అని తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు నా కూతురి మీద వేసిన నిందలకు నేను సమాధానం చెప్తాను. అన్యాయంగా నా కూతుర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాని కుటుంబాన్నంతా ఏడిపిస్తున్నావు కదా వింధ్య. అసలు ఎవరి జీవితంలోకి ఎవరొచ్చారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే సంధ్య కోసం ప్రైవేట్ స్కూల్లో చదువుకునే నువ్వు స్కూల్ మారి సంధ్య కావాలని ఏడ్చి ఏడ్చి పట్టుబట్టి సంధ్యతో పాటు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయింది నువ్వు కాదా? నీకు మాకు ఆస్తిలోనూ అంతస్తులోనూ చాలా దూరం ఉందని మా పరిధిలో మేముంటే ఆంటీ ఆంటీ అంటూ సంధ్య కావాలని మా ఇంటికొచ్చి తిరిగింది నువ్వు కాదా? అంతెందుకు, మాకున్న స్తోమతకి తగ్గట్టు సంధ్యని పై చదువులు చదివించలేక పెళ్లి చేస్తుంటే సంధ్య వెళ్లే ఊరే నేను కోడలిగా వెళ్తానని రాజేష్ని పెళ్లి చేసుకొని ఈ ఊరొచ్చింది నువ్వు కాదా? నీ జీవితంలో సంధ్య చుట్టూ నువ్వు తిరిగావు తప్ప సంధ్య నీ చుట్టూ ఎప్పుడు తిరగలేదు. నీ చుట్టూనే తిరగని నా కూతురు నీ భర్త చుట్టూ తిరుగుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వేదిచ్చినా చేయి చాపెప్పుడు సంధ్య తీసుకోలేదు. స్నేహం అంటే ఇవ్వడమే కాని తీసుకోవడం కాదనే మాటకి సంధ్య ఎప్పుడూ కట్టుబడుంది. అలాంటి సంధ్య మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నావు. ఈ ఊరొచ్చి ఒకే ఊళ్ళో మీరు సంతోషంగా ఉంటున్నారని అమ్మా నాన్నలం కాకపోయినా ఏ సమస్యలొచ్చినా సంధ్యకి వింధ్య, వింధ్యకి సంధ్య ఉన్నారు, వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటారు అని అనుకున్నాను. కానీ మీరే ఒకరికొకరు సమస్య అవుతారనుకోలేదమ్మా. నిన్నిలా చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతుర్ని ఏడిపించిన నువ్వు అది కావాలి ఇది కావాలి అని నీలా శాపనార్థాలు పెట్టేంత గొప్ప మనసు నాది కాదు. చాప్ తగలబెట్టి దాని నోటికడి తిండిని లాగి నేలపాలు చేసే వ్యక్తిత్వం కూడా నాది కాదమ్మా. అయినా ఇన్నాళ్ళు నా కూతురు చేయి పట్టుకుని తిరిగావు, నా కూతురి కోసం వచ్చావు. ఇక మీదట నువ్వు తప్పు తెలుసుకొని మళ్ళీ సంధ్య దగ్గరికొచ్చి సంధ్యతో మాట్లాడినా అమ్మగా చెప్తున్నాను, గొంతు కోసుకొని నా ప్రాణమైనా తీసుకుంటాను కాని నిన్ను సంధ్యని కలవనివ్వను. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినట్టుగా ఏదో ఒకరోజు నా కూతురు అగ్ని ప్రవేశంలో నుంచి బయటకొచ్చి తల ఎత్తుకొని నిలబడుతుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా తల దించుకుంటావు. గుర్తుపెట్టుకో వింధ్య.